ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన వాక్య అంశము దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యములు. ఆమేన్. మనం చూద్దాము. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము. ప్రైజ్ ద లార్డ్. மத்தேயு எழுதின சுவிசேஷம் 9ஆம் அதிகாரம் அப்படியாக 2வது வசனத்தை நாம் யாவரும் முதல் தமிழில் பிறகு தெலுங்கிலே வாசிப்போம். அவரிடத்தில் கொண்டு வந்தார்கள். இயேசு அவர்களுடைய விசுவாசத்தை கண்டு திமிர்வாதக்காரனை நோக்கி, மகனே, உன் பாவங்கள் உனக்கு என்ன செய்யப்பட்டதா? மகனே, நீ திடன்கொள், உன் பாவங்கள் உனக்கு மன்னிக்கப்பட்டது. ஆமென். இந்த வார்த்தை கேட்கிறதான அனைவரோடு தேவன் சொல்கிறார், இத்தனை நாட்களா, இத்தனை வருடங்களா, பிறந்த நாள் முதல் கொண்டு தேவனுக்கு பிடிக்காத வாழ்க்கை, உனக்கு உன் விரோதிக்கு நடுவில் நீ வாழ்ந்து கொண்டிருக்கிற அநேகர் நடுவில் கர்த்தர் நம்மை பலப்படுத்தும்படியாக இந்த வார்த்தை பேசுகிறார். திடன்கொள், உன் பாவங்கள் మన్నికపట్టదు. ఆమేన్. తెలుగులో చదువుదామా? ఇదిగో జనులు ఏమంట, పక్షవాతముతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు ఏమై ఉన్నవంట? క్షమింపబడి ఉన్నవి. ఎవరితో చెప్పానంట? కుమారుడా, నీ పాపములు ఇక సమాప్తమైనవి, క్షమింపబడి ఉన్నవి. నువ్వేం చెయ్యి? భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త పరమ తండ్రి, ఆ సర్వాధికారి యేసు ప్రభు వారు ఈ మాటలు పలుకుతున్నాడు. ఇదిగో ఏం చెప్తున్నాడంటే, జనులు పక్షవాయువుతో మంచమ పట్టి ఉన్న యొక్కడిని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి. చూడండి, పక్షవాయువు తెలుసా అండి? పక్షవాయువు అంటే మంచంలోనే ఉంటాడు. అది ఎన్నేండ్లో ఎన్ని రోజులు లేయటానికో, మరి రెస్ట్ రూమ్ పోవాలన్నా కష్టమే, తినటానికన్నా కష్టమే, చూడాలన్నా, చెయ్యెత్తాలన్నా కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఇతనిని అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు? అతను ప్రయాసపడి వెళ్ళాడో లేదో, జనులు, వారు బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, దేవుని మందిరానికి వెళ్ళే ఒక మంచి ప్రార్థన పరులే ఉండొచ్చు. అయ్యా, మా దగ్గర అక్కడ సువార్త ప్రకటించబడుతున్నది, ఆ మందిరములో అక్కడ మంచిగా ప్రభు మాటలు పలుకుతున్నాయి, అక్కడికి వస్తే మీకు బాగుపడతారని ఆ సంఘపు విశ్వాసులైన జనులు ఏం చేశారు? మా మందిరానికి రండి, అక్కడ యేసు ప్రభు వారు మీకు మంచి మేలైన మీ అక్కర్లు తీరుస్తాడు, మీ అవసరతలు తీర్చబడతాయి, మీకు గొప్ప కార్యాలు జరుగుతాయని జనులు అతనిని ఏం చేశారంట? మోసకు వెళ్ళారంట. ఆయన నడిచి వెళ్ళలా, ఆయన కుటుంబం వారే తీసుకెళ్ళలా, ఇంకా తోబుట్టని ఇక్కడ వాక్యంలో రాయబడాలా. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, జనులు, హల్లెలూయా, నిద్రపోయేవాళ్ళు కలిలే చెప్తామా? నిద్రలో ఉండేవాళ్ళు, సరే బాగా గమనించి వినేవాళ్ళు చెప్పాలా, మరలా చెప్పాలా, మరలా చెప్పాలా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక నూతన బలం ప్రభు మనకిచ్చి ఉన్నాడు. జనులు ఆ పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకెళ్ళి, ప్రభు యొద్ద ఇతను కూడా మాట్లాడలేకపోతున్నాడు. మాట రావటానికి, పక్షవాయువు అంటే మాట్లాడేదానికి కూడా నోర్లు వంకలు తిరుగుతాయి కదండి. ఒక స్త్రీ, మాకు తెలిసిన ఆమె, కొద్ది సంవత్సరాల ముందట నేను ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చాను, బాగా ప్రేమతో పలకరించిన అమ్మాయి. ఆమె ఏం చేసిందంటే, కొద్ది బలహీనత వల్ల ఈ బాగున్న ముఖము కొంచెం వంకగా మారుతున్నది. అప్పుడు మా దగ్గరికి వచ్చేది, మా సహోదరుల యొద్దకి, అక్క నాకు ఇలాగ ఉంటున్నది,
నేను మాట్లాడుతున్న నాకే తెలియట్లేదు, ఈ ఒక నోరు, ఈ ముఖము ఇలా లాక్కెళ్తుంది అంటే మేము చూసాము, అలాగే అవుతుంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఫేస్ ఇదే అంతా మారిపోతుంది. అవునవును అని మేము కనిపెట్టాం. మరి ఇది ఎలా చేయాలా, ఇది ఇలాగ వదిలిపోతే ఇంక పక్షవాయువుగా తిరిగిపోద్దేమని భయపడ్డది. నేను అన్నాను, భయపడద్దమ్మా, ప్రభు మీకు చేస్తాడు, నమ్మకాన్ని వదలొద్దు, విశ్వాసంగా ఉండు. అవును, ఎంత ఉన్నా మనం డాక్టర్ని చూడాలి కదా అని నేనేం చేశాను, డాక్టర్ తెలిసిన వారు ఉన్నారు, నేను మా సిస్టర్ అనేది ఇక్కడ కూర్చున్నది, ఆమె సాక్ష్యము. మరి తీసుకెళ్దాం రజనీ అన్నది. తీసుకెళ్దాము, డబ్బులు కొంచెం ఖర్చు అవుతాయి అన్న. వాళ్ళ దగ్గర మరీ ఆర్థిక లోటుపాటు అండి. ఏంటండి, మరీ చాలా డబ్బు కరువులో ఉన్నారు. ఆమె ఏడ్చింది, నా భర్త నన్ను విచారించేవాడు కాదు, ఏమైంది ఎలాగైనా పలకరించేవాడు కాదు, మరి ఎట్టక్క నాకు బాగలేకపోతే నా 2 పిల్లలు దిక్కులేని అనాథులైపోతారు అని ఏడ్చింది. మా అక్కగారు అన్నారు, నా సహోదరి, సరే ఏది ఎలాగైనా పిల్లల గల్లది, ఏంటండి పిల్లల గల్లది, కొంచెం మనం చూపిద్దాము, ఏమన్నది చూపిద్దాము అన్నది. నేను అన్నాను, అక్క సరే తీసుకెళ్దాము, డబ్బు తర్వాత విషయము, డాక్టర్ ఏం చెప్తాడో విందాము ట్రీట్మెంట్ గురించి అని వెళ్ళాము. సరాసరిగా ఆయన ఒక 20 రోజులకు ఏమో ట్రీట్మెంట్ ఇచ్చాడు. 20 రోజుల తగ్గట్లు మేము తీసుకెళ్తున్నాము, పోతున్నాము, మంచిగానే ప్రార్థన చేస్తున్నాను, ప్రేయర్ ఆయిల్ పూస్తున్నాము. ఆమె మన మందిరానికి వచ్చిందండి. వాళ్ళ అమ్మగారికి చాలా ఆశ, ఏ కోరికతో వస్తుందో వెంటనే దేవుడు గొప్ప కార్యం చేసేవాడు, వాళ్ళు ఏది అడిగినా చేసేవాడు. ప్రాణ అపాయంలో ఉన్నది, ఎక్కడండి అది, శ్రీపెరంబుర్తురు అనే ఎక్కడో పెద్ద హాస్పిటల్. ఆమె కాలు నరికి ఎత్తేయాలన్నారు, షుగర్ ఎక్కువయ్యి. అందరూ వెళ్తున్నారు, ఎంతోమంది సేవకులు. అయితే అక్క దగ్గర అడిగిందంటే, మీ చెల్లిని తీసుకురమ్మా, ఎలాగైనా ప్రభు నాకు బాగా చేస్తాడని. ఇక్కడి నుంచి మేము వాహనం వేసుకొని మా సొంత ఖర్చులతో వెళ్ళి అక్కడ ఒక ప్రార్థన మాత్రం చేసా. చాలామంది పేషెంట్లు ఉన్నారు, చేసి వచ్చాము. ఆమె బాగయ్యి ఇంటికి వచ్చింది. అలాగే బాబు ఒక మరణ కార్యం వచ్చింది, వాళ్ళ ఇంట్లో చాలా చేశాడు ప్రభు. ఇది నా బలం కాదండి, ప్రభువు చేసిన విషయాలను బట్టి నేను చెప్తున్నా. ఆ ముఖము మారుతూ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కొరకు డబ్బు లేదన్నది. ప్రతిరోజు తీసుకెళ్తున్నా, నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి వదిలి ఆమెకు ట్యాబ్లెట్లు ఇలా వేయి అని చెప్పేసి వస్తూ, బ్రదర్ కొంచెం మీ భార్యని చూసుకోండి, సిస్టర్ని, ఎందుకు అలా ఉంటారు కానీ చెప్పేదాన్ని. అయితే మరలా రోజు చూసి, ఏమ్మా బ్రదర్ పలకరించడం లేదక్క అని చాలా కృంగిపోయేది హృదయంలో. అయినా ప్రభువు మన ప్రార్థన ఆలకించి ఈరోజు ఆరోగ్యవంతురాలుగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆమె నడుస్తూ ఫ్యామిలీని జరుపుకుంటూ ఉంది. ఆమేన్. మనుషులు మారిపోతారు, నా దేవుడు మారడండి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు దేవుడిని నమ్మి రావాలా. ప్రభువు చేస్తున్న నమ్మకం నీలో నాలో కలిగితేనే వాక్యం అంటుంది, నీ నమ్మకము నిన్ను స్వస్థపరచును. నా నమ్మకమో నిన్ను కాదు, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచును. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నాము, మేము చెప్పాము మందిరానికి వస్తున్నది బాగా ఉన్నిందండి. తర్వాత మా మందిరం పెద్దదని వెళ్ళిపోయారు, మందిరం అని వెళ్ళిపోయారు. గొప్ప కార్యాలకి అద్భుతాలకి చిన్న మందిరాలకు వస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, నాదొచ్చి ప్రబలించిందిగా ఉండాలని. అయితే మాటల తీరు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఆ తర్వాత నాతో చూడటము అలాగే నన్ను చూడట తప్పుకుని, ఇప్పుడు నన్ను చూస్తే అలా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది, నేను ఇక్కడున్నానంటే అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ధైర్యవస్తులు, యథార్థవంతులు నిర్భయంగా ఉంటారా లేదండి, ఎవరికి జడియరు. కానీ నేను ఎందుకు చెప్తానంటే, నా ఒక ప్రాక్టికల్ లైఫ్ నా జీవితంలోనే చూసి తీసుకువెళ్ళి దేవుడు చేసిన మేలుని బట్టి చెప్తున్నా. అలాగే ఇక్కడ పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని ఆ దేవుని మందిరానికి వెళుతున్న జనులు కొందరు మోసుకు వెళ్ళారు. ఎక్కడికి, మందిరంలోకి. దేవుని యొద్దకు తీసుకెళ్ళి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చూద్దామా. తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపము క్షమింపబడినవని. ఆ తర్వాత చాలమ్మా,
చెప్పాను. ఏం చెప్పాడంటే, ఇప్పుడు కూడా మనం ఉంటాము, కష్టంలో ఉన్నావా, అప్పులతో ఉన్నావా, ఇంకేదైనా కోరికలతో వచ్చావా, లేదు నీ శరీరంలో నీకే తెలియని ఒక బాధ నిన్ను వేధిస్తూ, గుండెల్లో బాధతో సతమతం అవుతూ, ఏడుపుతో, ఎంత ఏడిసినా, ఎంత బాధపడినా, ఎంత ఆలోచించినా ఈ కార్యం జరిగిద్దా లేదా అని వేదనతో భయముతో కృంగి ఉన్నావా, కానీ ప్రభు నీకు చేయుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడండి. ఈ లోకంలో ఎవరి దగ్గర పైన చేయలేని కార్యాలు నా ప్రభు చేస్తాడండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నాము, పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేస్తారంట అక్కడ. తర్వాత 3వ వచనము, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అదే 27వ వచనం చూద్దామమ్మ. అక్కడే యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, ఏమని? క్షమింపమనే, కరుణింపమనే. ఆమేన్. హల్లెలూయా. మరలా ఇక్కడ ఏం జరిగింది? పక్షవాయువు కలిగిన వాడికి ఆయన క్షమించి బాగు చేసి వెళ్ళాడు. మరలా మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. హల్లెలూయా. ఈ గుడ్డివారు అనే వారు ఎవరు తెలుసా అండి? కళ్ళుండి కళ్ళు కనిపించిన గుడ్డి వాళ్ళు ఇద్దరు. దేవుని శక్తి ఎటువంటిది, దేవుని ఆత్మ ఎటువంటిది, దేవుని నడిపింపు ఎటువంటిది, దేవుని కలిగిన జీవితం ఎలాంటిదని జీవించి లోకంలో పడిపోయిన గుడ్డితనము. ప్రైజ్ ది లార్డ్. ఏం గుడ్డితనము? లోకములో మేలులన్నీ రుచి చూశారు, దేవుడు గొప్పవాడని తెలుసు, అయినా దేవుడికి దూరమై లోకములో ఆ లోకం అనే మాలిన్యము అనే పాపపు జీవితంలో జీవిస్తున్న గుడ్డి వారికి. అయితే యేసు ఆయన చెప్తున్నాడు, వాక్యం చదువు 27 వెళ్ళొచ్చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు యేసు హల్లెలూయా. యేసయ్య వెళుతూ ఉన్నప్పుడు ఎదుర్కొని ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చి కేకలు వేస్తున్నారు, అయ్యా యేసు ప్రభువా, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు, మేము పాపం చేసామయ్యా, నువ్వెంతో గొప్పవాడని తెలిసి 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 చిన్ననాటి నుంచి నీలోనే జీవించి కొద్ది వయసు కాలముతో పాటు నేను మారి ఈ లోకమనే పాపపు జీవితంలో పడిపోయాను, నేను గుడ్డితనంలో ఉన్నానయ్యా, నన్ను మరొకసారి కనికరించు, మరొకసారి కరుణించు అని ప్రాధాయపడుతూ ఉన్నప్పుడు ఆయన వెనుక వస్తూనే ఉన్న ఆయన ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఎక్కడికి? ఒక గృహంలోకి. ఎందుకు? ఆ గృహంలో ఒక స్తుతి కూడిక. హల్లెలూయా. ఆ గృహంలో ఏం కూడిక? స్తుతి కూడిక. అక్కడ పక్కన చాలా మంది నజరైన యేసుక్రీస్తు వారు మా ఇంటికి వస్తున్నాడు, ఒక సువార్తమానము ప్రకటింపబడుతున్నది, వ్యాధిగ్రస్తులైనను ఎటువంటి వాళ్ళైనను రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. చదువుదామా కింద వాక్యం. ఏమన్నారంట? నమ్ముచున్నావా నా వల్ల అవుతుందని. అలాగే కొంచెం పైన 28 వచ్చిన చదువుదాం. ఆయన ఆ ఇంట ప్రవేశించి తరువాత ఆ గ్రుడ్డి వారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని. హల్లెలూయా. ఆ ఇంట్లోకి ఆయన పోయి సువార్త అంతా జరిగి, ఆరాధన అంతా జరిగి, ప్రేయర్ మీటింగ్ అంతా జరిగిపోయినాక ఒక్కొక్కరికి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఆ గుడ్డి వాళ్ళ దగ్గరికి వచ్చారు, వచ్చి నిలబడ్డారు. అప్పుడు యేసు ప్రభు అడిగారు,
ఈ గుడ్డితనము, ఈ పాపమనే గుడ్డితనము నీలో నుంచి పోగొట్టుటకు, నిన్ను బాగా పరిశుద్ధులుగా మార్చుటకు, మరలా అధికమైన ఆత్మీకమైన జీవితం నీకు కావాలంటే నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? హల్లెలూయా. నీకు నమ్మకం ఉందా నీ గుడ్డితనం మారద్దని? నీకు నమ్మకం ఉంటే అది గొప్పగా, కరెక్ట్గా, సరిగా చేయబడను. ప్రియులారా, దేవుడికి బిడ్డలారా, నాకు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ దేవుడు చూపిస్తున్న వాక్యం ఏంటంటే మనలో నమ్మకం కావాలా. ఏదో మందిరానికి వచ్చాను పోయానంటే కాదు, నమ్మకము కలిగి రావాలి, విశ్వాసము కలిగి రావాలి, ఆసక్తితో కలిగి రావాలి, వాంఛ కలిగి రావాలి. ఏదో వాళ్ళు చెప్పారు నేను వెళ్ళాలా, వస్తే నాకు బాగోద్దంటే అది చాలా అసాధ్యమండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చేస్తాడని నమ్మకం నీకు కలగాల. నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు నమ్మదగినవాడు, నా ప్రభువుల సమస్తమును చేయగలిగిన గొప్ప రక్షకుడని నీలో దృఢమైన నమ్మకం నీకు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి మీ నమ్మకము చొప్పున మీకు కలుగునగాక అని చెప్పి, హల్లెలూయా. మీ నమ్మకము చొప్పున ఏం కలిగిద్దంట? పాస్టమ్మ నమ్మకం చొప్పున మీకు కలగదు. మీ నమ్మకమే. ఎవరి నమ్మకం వాళ్ళు ఏం చేస్తుంది? స్వస్థపరచును. మేము సపోర్ట్ ప్రేయర్. మీకేం ప్రేయర్? సపోర్ట్ ప్రేయర్. ఎనీ టైం మా హృదయము మీ కొరకు వ్యాకులు పడుతూనే ఉంటుంది. 24 hours, ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క గడియ, ప్రతి దినము, ప్రతి కాలము మా సంగమ విశ్వాస బిడ్డల కుటుంబాలు క్షేమముతో ఉండాలి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అదేనండి మా ఒక డ్యూటీ. ఈరోజు డ్యూటీకి వెళ్తే ఎన్ని అవర్ల డ్యూటీ? 12 గంటలు ఉంటాయి, 8 గంటల సేపు ఉంటాయి, 9 గంటల సేపు ఉంటాయి, 10 గంటల సేపు కూడా ఉంటాయి. కానీ మా డ్యూటీ ఎలాగ తెలుసా అండి? ఎనీ టైం. ఏం టైం? ఎప్పుడు ఎక్కడ పిలుపు వస్తుందో పరిగెత్తుతూనే ఉండాలా. రెస్ట్, ఇంకేదైనా తినాలో, మా సొంత కార్యాలకు మేమేం చేయకూడదు, స్వార్థంగా మేము ఉండలేము. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నాకు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ చూస్తున్నాము వాక్యం ఏం చెప్తున్నానంటే, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నమ్మకము చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. చెప్పినంత ఆ మాట ముగించే లోపలే వాళ్ళ కన్నులు ఏమైందంట? తెరవబడ్డాయి. మీ నమ్మకము చొప్పున. ఈరోజు వచ్చిన బాధతో, వేదంతో కృంగిపోయి ఎంతో గుండె నిబ్బరముతో వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నమ్మకాన్ని బట్టి నీకు ఇప్పుడే నువ్వు పొందుకుంటావు. నీకు ఈరోజు ఒక సమాధానం, నీకు ఈరోజు ఒక సంతోషం. నిన్ను పట్టి పీడిస్తున్న ఆత్మీయమైన నేత్రాలు, హృదయపు నేత్రాలు, ఆత్మీయమైన జీవితం కోల్పోయి జీవిస్తున్న నిన్ను ప్రభు నిన్ను తాకుతున్నాడు. నీకు ఒక మంచి స్వస్థతని ఇవ్వబోతున్నాడు. అయితే నీ నమ్మకాన్ని బట్టి నీకు జరుగును. హల్లెలూయా. ఆ పైన 31వ వచనాన్ని చూద్దాము. 30వ వచనం అట్లయితే, అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా అయినను హల్లెలూయా. ఆయన అంటాడు, ఇది ఎవరికి చెప్పొద్దండి, మీరు వెళ్ళండి, ఇంకా మీ పాపాలు క్షమింపబడ్డాయి, మీ కళ్ళు తెరవబడ్డాయి అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఆయన గురించి అనేక ప్రాంతాలలో ప్రచురం చేస్తానే ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంక వీళ్ళిద్దరికి ఏం పని? ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఈ సేవ బోధకులు, కాపరి సేవ కాదు. ఎక్కడికి వెళ్ళినా మా ప్రభు గొప్పవాడు, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు నమ్మదగిన వాడు, నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు, మా మందిరానికి రండి. హల్లెలూయా.
ఆ రీతిగా మనం పలకాల. ఆ పైన కింద 31 వచనం, 33 చాలమ్మా ఇంకంతే. ఆ పైన అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ అధ్యాయము 19 కాదు 17 மத்தேயு சுவிசேஷம் எழுதின 17:27வது வசனத்தை வாசிப்போம். గాలము వేసి మొదట పైకి వచ్చు చేపని పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శకము అతడు అన్యుల యొద్దనే సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఏంటంట షేకేలు ఒకటి దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును మీ కొరకును వారికి ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శిష్యులతో యేసయ్య ఒక స్థలానికి ఆహ్వానింపబడ్డాడు. ఆ స్థలములో వెళ్ళిన సమయమందు ఆ దేశపు ప్రజలు జనాభా లెక్క చూస్తూ వస్తున్నారు. మనకు కూడా ఉన్నాయి కదండి, ఓట్ల లిస్టులో ఉన్నాయా? స్మార్ట్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఉందా అండి? ఓట్ల లిస్ట్ ఉందా? అలాగే ప్రభు యొద్దకు వచ్చారు. వచ్చి అడిగితే ఆయన అద్భుతాలు చేస్తూ మేలులు చేస్తూ వెళుతూ ఉంటాడు. ఆయనకేమి ఇల్లు కాపురము ఇవన్నీ లేవు. ఆయన తల్లిదండ్రులను విడిచిన వాడే వెళుతున్నాడు. ఆది అంతం లేని దేవుడు, దేవాది దేవుడు, రాజాది రాజ, మన దేవుళ్ళు మించిన దేవాది దేవుడై ఆయన ఆయన యొద్దకు వచ్చి కొందరు అడిగారు. అడిగితే శిష్యులు, అయ్యా మనం ఏ రీతిగా కట్టగలము అని ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, సముద్రం యొద్దకు వెళ్ళు. ఏంటండి? సముద్రం లేక వెళ్ళు. ఆ ఒడ్డుకు వెళ్ళి ఏం చేస్తావు? గాలం వెయ్యి. ఏమెయ్యి? గాలము. వల వెయ్యాలా గాలం వెయ్యాలి? అక్కడ వాక్యము గాలము. గాలము వెయ్యి మొదటగా పడుతున్న చేపని, పైకి వస్తున్న చేపని ఏం చెయ్యి? తీసుకొని ఆ చేప నోరు తెరువు. తెరిసిన వెంటనే శేకము ఉండును. అది విలువైన వస్తువు. అది వజ్రము వైడూర్యాల కన్నా, ముచ్చిమల కన్నా, అది పగడాల కన్నా విలువైన ఒక వస్తువు. అది దొరికిద్ది. నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చి నాకు మీకు మనందరికీ అది కట్టేయ పన్ను. హల్లెలూయా. పన్ను కట్టు అని చెప్పాడు. అయ్యా ఇక్కడ కూర్చొని నువ్వు ఎందుకో బాగా చెప్తున్నావు, చేసేవాళ్ళకి తెలుస్తుంది. వెళ్తే గాలం చేపలకు వల వేస్తేనైనా ఒక్కసారికి 100 కాకపోయినా 10 అయినా పట్టచ్చు. గాలం వేస్తే కాచుకొని కూర్చోవాలా. ఏం కూర్చోవాలా? పడేదాకా కాచుకోవాలా. గంటల పరిమైన అవుతుంది. హల్లెలూయా. అయితే ప్రభు అన్నాడు, వల వెయ్యి వస్తాయి, అందులో గాలం వెయ్యి. నీకేమయ్యా కూర్చోనని చెప్పావు, నన్ను వెళ్ళమంటున్నావని వాళ్ళు విసిగించుకోలేదండి. వెళ్ళారు. మాటకి ఏం చేశారు? లోబడ్డారు. ఈరోజు మనము కోపాలు, తాపాలు, పౌరుషాలు, వైరాగ్యాలే ఉంటాయి, కానీ లోబడే స్వభావాలు మనకి ఉండవు. నువ్వు లోబడి దేవుడి మాటకి, దేవుడి కార్యాలకి విధేయత చూపించినప్పుడు నీ కార్యసిద్ధి కలుగుటకు ప్రభు ద్వారాలు తెలుస్తాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే, ఆ దేశపు ప్రజలు అడుగుతున్నప్పుడు వారి ఎంత డబ్బు లేకపోయినా ప్రభు ఒక గొప్ప కార్యాన్ని అక్కడ చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా లేని ఆర్థికమైన లోటుపాటు, లేకపోతే లేదని నేను అవమానాలు చేస్తూ అపనిందలు పెడుతూ నువ్వు ఇలా ఉన్నావు, నీ జీవితం ఇంతే అని నేను అన్నవారి మధ్యలో లేని దాన్ని నీకు ఇచ్చే దేవుడిగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
నీకు లేని కార్యాలు ఆయన చేసే దేవుడు అండి. నీకేదైనా కానీ క్యాన్సర్ గడ్డైనా బాగు చేస్తాడు, హార్ట్లో ఏ ప్రాబ్లం అయినా బాగు చేస్తాడు. గర్భఫలంలోకి ఇన్నేళ్లుగా ఏడుస్తున్న నీకే ఈ ప్రార్థన ఒకవేళ దేవుడు ఈరోజు నిన్ను ముట్టునుగాక, నీ గర్భద్వారాలు తెరువునుగాక, నీ కష్టాలని తొలగించి నీకు సమాధానం ఇవ్వనుగాక. అయితే నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ విధేయత దేవుని వాక్యము నీ హృదయంలో రాయబడాలా. అనుదినము నెమర వెయ్యాల దానిని. ఆధారం విన్నానులే అండి, ఏదో 3 కార్యాలు చెప్పింది ఆ పాస్టర్ గారని అంతటితో మర్చిపోకూడదు. అనుదినం దాన్ని పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు అలాంటి నమ్మకాన్ని ఇవ్వు, అటువంటి విశ్వాసాన్ని ఇవ్వు, నాకు ప్రార్థన అనుభవాన్ని ఇవ్వు, నేను వాక్యాన్ని చదివే ఆసక్తి నా గుండెల్లో రగలపై చెయ్యి. నేను చదవంగా నాతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడయ్యా. ఎవరితో యేసయ్య ముఖాముఖిగా మాట్లాడాడు? దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మోసే నా సేవకుడు. ఎవరంట? మీరు ఎలా చెప్పగలరు? మోసేని నిందించేదానికి, మాట్లాడేటకు, అపనిందలు పెట్టేటకు, చాటు మరుగున ఏది చెప్పినా మోసే గురించి మీకు ఏమి తెలుసు? మోసే నా సేవకుడు. మోసేతో నేను అలా ఇలా కాదు, ముఖాముఖిగా దర్శించి మాట్లాడాను. మోసే ఒక సాత్వికుడు, మోసే ఒక నమ్మకమైన సేవకుడు. నా ఇల్లంతటలో ఎవరు చెప్తున్నారు సాక్ష్యము? సృష్టికర్త అయిన దేవాది దేవుడు అండి. ఈరోజు నీ పక్కింటి వారు చెప్తారా నీ గురించి? అమ్మ మంచిదమ్మా, ఆమె ప్రార్థన చేస్తే జరిగిద్దమ్మా అని చెప్తారా? నీ తోబుట్టు అనాలా, నీ రక్త సంబంధాలు అనాలా, నీ బంధువర్గాలు అనాలా. ఆయన ముందు ఎలాగున్నాడు, ఈరోజు మారాడు. ఆయనలో చాలా సాత్వికము, ఓర్పు మంతుడు, ప్రేమ చూపిస్తే చిన్నదానికో కోపడతారండి, ఉద్రేకపడి అనరాని మాటలు చెప్తుంటారు. అలాగ మన నోటి మాటలు ఉండకూడదు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, అక్కడ యేసయ్య చెప్పగానే వీళ్ళు వెళ్ళారు, ఒక చేపను పట్టారు. ఆ చేప నోరు తెరవగానే ఆయన చెప్పిన వస్తువు దొరికింది. తీసుకొచ్చి ఏం చేశారు? ఆ జనాభా లెక్క చూసే వారికి ఆ పన్ను కట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఆ పైన చివరగా ఒకే ఒక వాక్యాన్ని చూసి ఈ వాక్య సందేశాన్ని ముగిద్దాము. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. మార్కు ఎలిదిన సువిశేష 7వ అధికారం 32, 33. అప్పుడు వారు చెయ్యి ఉంచమని. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నామంటే ఒక నత్తివాడు. ఎవరు అతడు? ఒక నత్తివాడిని తీసుకొని ఎక్కడికి వచ్చారంట? హల్లెలూయా. చూడండి, మూగ వాళ్ళు ఉన్నారు, నత్తి వాళ్ళు ఉన్నారు, బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మూగ వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లం చెప్పండి? మాటలు వినరావు, చెవులు వినపడవు. నత్తి వాళ్ళకి ఎలా ఉంటుంది? మాట్లాడగలుగుతారు, చెవులు బాగా వినపడతాయి, కానీ మాటలు కరెక్ట్గా తొందరగా ఆ సమయానికి తగినట్టు మాటలు ఫాస్ట్గా రావు. అలాగే ఇక్కడ చూస్తున్నాము, అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకనిని ప్రైసలా. కానీ వీడు మోగవాడు కాదు, నత్తివాడు, చెవిటివాడు. అర్థమవుతుందా? నత్తివాడు, చెవిటివాడు. నత్తివాడు అంటే ఎలా మాట్లాడతాడు? ఆ మాట బ్రదర్ అడవటే బ్రదర్ అంటారు, కానీ వాడికి చెవులు వినపడతాయి. కానీ వీడికి 2 ప్రాబ్లమే, నత్తివాడు, చెవిటివాడు. ఆయన ఎద్దకు ఏం చేశారంట? అప్పుడు వారు చెవుడు గల నత్తివాణి ఒకనిని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయిలు ఉంచమని ఆయనను వేడుకొనిర్రి. హల్లెలూయా.
వీళ్ళు కూడా అతను వచ్చినోడు కాదు. దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డలు ఆ నత్తివాడు చెవిటివాడిని తీసుకొని దేవుని మందిరానికి తీసుకొచ్చారు. ఆ పాస్టర్ దగ్గర చెప్తున్నా, అయ్యా ఇతని మీద చేతి నుంచి మీరు ప్రార్థన చేయండి, వాడు బాగా స్వస్థత పడతాడు. హల్లెలూయా అడిగారు. అయినప్పుడు చూద్దాం కింద వాక్యం. ఆ మాటకు యెఫ్తా అంటే ఆ మాటకి ఏమర్థమంట? తెరవబడుము. హల్లెలూయా. చూడండి, వారు తీసుకొచ్చి అయ్యా నువ్వు చేతుల నుంచి ప్రార్థన చెయ్యి అన్నప్పుడు యేసు ప్రభువు వాడిని ఏం చేశాడంట? ఏకాంతంగా తీసిపోయాడు. తరీగా తీసిపోయి ఉమ్ము ఊసి వ్రేళ్ళతో వృద్ధి చెవులో పూసి కండ్లు నోరు ముట్టాడంట. ఏం ముట్టాడు? నోరు ముట్టిన వెంటనే యెఫ్తా అన్నాడు తన భాషలో. ఎబ్రీ భాషలో ఏమన్నాడు? యెఫ్తా. యెఫ్తా అంటే అర్థము తెరవబడుట. హల్లెలూయా. వెంటనే వాడు నోరు తెరవబడ్డది, వాడు చెవులు. ఈరోజు నీ వ్యాధి ఎక్కడుందో, ఈ చివరిలో ముగింపులో ఏ బలహీనతైనా నీకు ఏదైతే కావాలో అక్కడ చేయబెట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇది రాని వాళ్ళకి ఆశీర్వాదాన్ని కోల్పోయి వచ్చిన వాళ్ళకి ఈ దినాన ఒక స్పెషల్ ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు ఒక స్పెషల్ ఆశీర్వాదం. యెఫ్తా దేవుడు నిన్ను తాకపోచున్నాడు. నీ బాధల నుంచి ద్వారాలు తెరువబడుతున్నాడు. నీ కష్టాలనే ద్వారాలు తెరువబోతున్నాడు. నీ వ్యాధులనే కార్యాల నుంచి తరిమి కొట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెఫ్తా అనే అర్థానికి తెరువబడుట. హల్లెలూయా. మూగవాడు కాదు, అతడు నత్తివాడు. నీ మాటలు దేవుని కాడ, అమ్మా దేవుని మాటలు చెప్పాలని అలా ఆసక్తి అయితే ఉన్నది, దాకమైతే ఉన్నది, మాట్లాడేటకు నాకు ఇంకా సరిగా లేదని బాధపడుతున్నావా? ఆయన పని చేయాలని ఆశతో ఉన్నావా? యేసయ్య నీ నాలుకను ముట్టబోతున్నాడు. పాడాలా, బాగా పాడాలా, బాగా నేను ఉండాలి అందరిలో, దేవుడి పని చేయాలనే ఆశతో ఉన్నావా? యేసయ్య నిన్ను తెరవబోతున్నాడు. కళ్ళు ముద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ మైటీ గాడ్. ఓరి మౌ క్రైలి మౌ వాస్ని శైలి దిన్ ప్రౌద్రి కనదరనవ. థ్యాంక్ యూ మైటీ గాడ్ జీసస్. యెఫ్తా అనగా తెరవబడును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని కొందరు మోసుకుని ప్రభు సన్నిధిని తీసుకొచ్చారు. హల్లెలూయా. గుడ్డి వాళ్ళని దేవుని సన్నిధికి వచ్చారు. అయ్యా యేసు నన్ను కరుణించుమన్నారు. ఈ నత్తివాడైన వాడిని, చెవిటి వాడిని ప్రభు సన్నిధిని తీసుకొచ్చారు. దేవుడు వారిని ముట్టాడు. యెఫ్తా అన్నాడు, నీ కార్యాలు తెరవబడును గాక. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ஓரி மௌக்ரைலி மவாஸ்னி ஷைலிதின் பிரபுதிரி கனதரலபா. யாவரும் எழுந்து நின்று கர்த்தருடைய பாதத்தை பிடித்துக்கொண்டு கர்த்தரோட உறவாடி உன் இருதயத்தின் முழுவதுமாக தேவனுக்கு அர்ப்பித்து, கண்ணீரோடு இருக்கிறதான மகளே, வேதனையோடு இருக்கிறதான மகனே, உன் கண்ணீரை துடைக்கிறவர் அவர். உன் வேதனையிலிருந்து நீக்கி, உன் பிரச்சனையிலிருந்து விடுதலையாக்கி ஒரு சமாதானத்தை தரப்போகிறார். பிசாசானவன் வெட்கப்பட்டு ஓடும்படியா உன் விசுவாசம் அது பலனுள்ளதாய் இருந்தா, உன் ஜெபம் பலனுள்ளதாய் இருந்தா, உன் காரியங்கள் தேவனுக்கு பிடித்ததாய் இருந்தா, நீ ஜெயத்தை பெற்றுக்கொண்டு போகிறார்.